అందరికి నమస్తే రైతులందరికీ. ఈరోజు అయితే మనం 5 ఎకరాల రకాల సీడ్ పెట్టడం జరిగింది కదా. దాని కారణంగా అయితే మాట్లాడుకుందాం. ఏ సీడ్ బాగా వచ్చింది ఏం కాదు అనేది అయితే మనైతే మొత్తం అయితే ఇప్పుడు ఎవరైతే కొన్ని సన్నపొట్టకున్నాయి, కొన్ని అయితే ఇంతున్నాయి, కొన్ని అయితే ఒక 15 రోజుల ముందే వచ్చేసినాయి ఆ సీడ్స్ అయితే. దాని గురించి అయితే మాట్లాడుకుందాం. మనమైతే ఒక 1000 సబ్స్క్రైబర్స్ కి ఒక 100 మంది తక్కువ ఉన్నారు. జర లైక్ చేసేసేయండి. ఒక 100 మంది ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు అయితే ఈ వీడియోని అయితే మనమైతే ఏ సీడ్ బాగుందని అయితే మొత్తం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చెప్పేకున్నాం. ఎలా పనిచేసినా ఏం కదా అనేది మనం అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. ఏ మందు అనేది దేనికి ఏ మందు కొట్టినా మనం ఎట్లా ఉంది ఎవరి అనేది చూసుకుందాం. మన ఫటేరా వాడింది ఎట్లుంది, భూమాక్సిన్ వాటిని ఎట్లుంది, భూమాక్సిన్ అని చాలా మంది అది అడిగారు కదా. మన నానో యూరియా వాడింది ఎట్లుంది, యూరియా వాడింది ఎట్లుంది అని అయితే మన ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం. మీరైతే నా వీడియోని అయితే ఎక్కడ మాత్రం స్క్రిప్ట్ మాత్రం చేయకండి. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, లేకపోతే లేదు. కానీ కంకులు అయితే పెడుతుంది. ఇక దీనికైతే మనం అయితే లాస్ట్ స్ప్రే అయితే నేను చేసేసాను. ఇక మనకైతే ఇలాంటి పురుగులు కనిపించినా కనిపించకుండా మాత్రం మనం అయితే స్ప్రే చేయాలి. ఎలా అంటే మనకి ఇప్పుడు తెల్ల కంకులు రానికైతే 100% అయితే మనకైతే మందు అయితే వచ్చేసింది. ఇప్పుడు మనం మందు స్ప్రే చేసినాం అనుకో, కానీ అది డబుల్ స్ప్రే చేసుకోవాలి. ఇప్పుడు మన తెల్ల కంకులు వచ్చినాయా ఈ టైంలో మాత్రం మనమైతే ఇప్పుడు స్ప్రే చేసినా కానీ అదైతే మందు అనేది దానికి పనిచేయదు, వేస్ట్. మనం ఇది రాకముందుకే ఒక 10 రోజుల ముందే ఇట్లా మన తెల్ల కంకులు వెళ్ళేటప్పుడు అయితే మనం ఒక 10 రోజుల ముందు మాత్రం మనం స్ప్రే చేసుకుంటే మాత్రం రిజల్ట్ మాత్రం 100% ఉంటుంది. మన ఊరి అయితే మనకి ఎలాంటి ఎర్ర పడుగుతాం ఏం లేదు. మీరు చూస్తారు కదా, ఇవో చూస్తూ ఇక్కడ కానీ ఎలాంటిది కానీ మనం ఇప్పుడు ఎర్రబడు అయితే ఏం లేదు ఎక్కడ కానీ. ఈ మొన్నటిదాకా అయితే మనం అయితే బాగా ఎర్రబడి ఉండే కదా. ఇప్పుడైతే మనం కొట్టయితే 10 రోజులు అవుతుంది. మొత్తం అయితే రిజల్ట్ అయితే బాగానే ఉంది. ఇప్పుడైతే మనమైతే ఇప్పుడు ఈ ఒక మడికి అయితే మనకు ఖర్చు వచ్చేసి మాట్లాడుకుందాం. ఇప్పుడు మనకి ఈ మడికి ఎంత ఖర్చు అయింది ఏం కథ అనేది అంటే, ఇదంతా మడి అంతా మనం ఎగజల్లిన వడ్లన్న ఇదంతా. ఇప్పుడు ఈ మనకైతే ట్రాక్టర్ ఖర్చు వచ్చేసి మనకి 1400 అయింది. మన ఇత్తనంకి అయితే సీడ్కి అయితే 1200 రూపాయలు అయింది. మళ్ళీ మనకైతే ఒకసారి అయితే మనం నానో యూరియా స్ప్రే చేసినాం, మళ్ళీ నానో డిఏపి, మళ్ళీ ఒకసారి అయితే మనం ఇది ఫటేరా వాడినాం. దీనికైతే భూమాక్సిన్ అయితే మనం ఫెయిల్ అయిపోయింది. ఆ ఊరి అయితే చూపెట్టినా కదా. దీనికైతే మనం అయితే భూమాక్సిన్ వాడినాం. ఇక భూమాక్సిన్ వాడిన తర్వాత మళ్ళీ అయితే మనకు వరి ఎర్రవాడుకు అయింది. మళ్ళీ వరి ఎర్రవాడుకి అయితే మళ్ళీ ఒక మందు స్ప్రే చేసినాం. ఆ మందు ఏంటంటే ఫుల్ అయితే ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇక మనకు మంద అనేది ఏంటంటే మనం డబుల్ కబడ్డీ, సాఫ్, టైగర్ అయితే 3 మిక్స్ చేసి అయితే మనం స్ప్రే చేసాం. మనకు అయితే ఇలా పిలక శాతం అయితే మంచిగా ఉంది. ఎవరైతే మనకైతే బాగానే ఉంది. ఇక్కడి అక్కడ స్తంభం కాంచాలి, ఇక్కడ ఈ స్తంభం కాంచాలి, ఇక్కడ 4 మూలల మందమే అయిపోయింది. మనమైతే లాస్ట్కి అయితే మనం ఒకసారి అయితే యూరియా పొటాష్ చల్లుకోవడం జరిగింది. ఎవరైతే బాగానే ఉంది. దీని కారణంగానైతే ఇప్పుడైతే మంచిగానే ఉంది. కానీ దీనికి మనం పెట్టింది తక్కువ పెట్టుబడితోటి మనకి అయితే ఇప్పుడు ఎంత వస్తుందో లాభం ఏం కథనైతే మనమైతే ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే చూసేద్దాం. మనమైతే ఈ వరి కోసినాక మాత్రం అయితే నేను ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే పెట్టేది. కానీ నేను 5 ఎకరాల 6 రకాల సీడ్ పెట్టడం జరిగింది. దాని కారణంగానైతే మనకు ఏ మడి కానీ ఒక ఎకరం కంటే ఎక్కువ పెట్టలేను సీడ్. కానీ ఏ సీడ్ బెస్ట్ అనేది అయితే మనమైతే తెలుసుకుందాం. మనకైతే ఇదైతే దాదాపు అయినా కానీ ఒక 5,000 అయిపోయింది అన్న మొత్తం. ఇదైతే అదే ఎకరం అయితే 5,000 అయిపోయింది మనకి మొత్తం అయితే. ఇప్పుడైతే నెక్స్ట్ ఇప్పుడు కటింగ్కి పైసలు అవసరం ఉంటుంది. కానీ దాన్ని తప్పించి మాత్రం మనకి దీనికైతే ఎలాంటి ఇప్పుడు మన పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. 5,000 అంటే 5,000 కాలేదు, కానీ 5,000 లోపట్నే అయినాయి. నేనైతే మొత్తం అయితే చెప్తున్నా. కానీ 5,000 అనుకో అన్న, 5,000 మొత్తం కటింగ్ తోటి 6,000 అనుకో. 6,000 అంటే ఇప్పుడు మనకు అద్దె ఎకరానికి ఇప్పుడు ఎన్ని వెళ్తాయో మనం చూసుకుందాం. పైసలు అయితే ఇది మనకు లాస్ అవుతుందా లాభం అవుతుంది. ఇప్పుడైతే ఊరైతే మంచిగా ఉంది. ఇప్పుడు మనం చెప్పలేము ఊరి ఈనాక రోగం వచ్చేది తెలియదు. ఇప్పుడైతే రాదు 100% స్ప్రే చేసినా అయిపోయింది. కానీ మళ్ళీ ఇప్పుడు వర్షాల కారణంగా మళ్ళీ వరి వండుకునుడు, మళ్ళీ మనం వచ్చేటప్పుడు ఇబ్బంది, లేబర్ అవుతుందో మిషన్ అవుతుందో మనకి ఏది తెలియదు కదా అన్న. ఇప్పుడైతే కన్ఫామ్గానైతే ఇప్పుడైతే పర్టికులర్గా అయితే ఇప్పుడు 5,000 ఖర్చు అయినాయి అన్న మొత్తం అయితే దాదాపు అయినా. కానీ ఈ ఒక మడికి అయితే ఇక మనం చూద్దాం. ఇక మొత్తం దీంట్లో మాకు 5,000 పెట్టినాం కదా. ఇప్పుడు నాకు తెలిసి అయితే అందాజనైతే ఒక 25,000 30,000 రావాలనుకుంటున్నా. ఇక మీకు తెలిసినైతే మీకు ఎంత రావాలనైతే మీరైతే జర కామెంట్లో పెట్టేసేరి. అందాజనైతే ఎవరైతే బాగానే ఉంది. అక్కడ అద్దె ఎకరం 100% అయితే అద్దె ఎకరం అంటే ఎంత అంటే 20 గుంటలు అనుకో. 20 గుంటలలో మనం ఎంత సంపాదిస్తాం ఏం కదా అనేది మనం చూసేద్దాం రిజల్ట్ అయితే. జర మీకు తెలిసిన ప్రకారం అయితే ఇప్పుడు మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉందైతే మీరైతే ఒకటైతే కామెంట్ అయితే వేసుకోరి.